నమస్తే. రాష్ట్రంలో అధ్యాపకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఈరోజు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి వినతి పత్రాన్ని పంపించడం జరిగింది. అందులో ప్రధానంగా లేవనెత్తిన పాయింట్లు ఏంటంటే, అధ్యాపకులకు ఆరకొర జీతాలు ఇస్తున్నారు, వేతన సంఘ జీతాలు ఎక్కడ కూడా చెల్లించడం లేదు, చెల్లిస్తున్నామని తప్పుడు నివేదికలు ఇచ్చారు, అవి ఎక్కడ కూడా చెల్లించడం లేదు. అంతేకాకుండా కొన్ని కళాశాలలు చెల్లిస్తున్నట్టుగా చెల్లించి వాటిని తిరిగి తీసుకుంటున్నారు అన్న అంశం పైన రాస్తూ, చాలా కళాశాలలో తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982ని ఫాలో కాకుండా జీతాలు చెల్లించడం లేదు. సెక్షన్ 84 ప్రకారంగా ప్రతి నెల జీతాలు చెల్లించాలి, కానీ కొన్ని కళాశాలలు జీతాలు చెల్లించడం లేదని చెప్పేసి అందులో పొందుపరచడం జరిగింది. దానితో పాటుగానే ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి సెక్షన్ 79 ప్రకారంగా ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరడం జరిగింది. మహిళా అధ్యాపకులకు మెటర్నిటీ సెలవులను 6 నెలల వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ సెలవులను కేటాయించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అర్హత కలిగినటువంటి అధ్యాపకులకు అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అంతేకాకుండా ఏఐసిటి నిబంధన ప్రకారంగా ఉన్నటువంటి గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీని చాలా కళాశాలలు అమలు చేయడం లేదు, దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మరియు చాలా కళాశాలల్లో చాలామంది అధ్యాపకులకు హెల్త్ కార్డ్స్ లేకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే స్పందించి ప్రతి ఒక్క అధ్యాపకుడికి హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీ లాగానే ఒక హెల్త్ కార్డ్ని సపరేట్గా ఇస్తే వారికి కూడా మేలు జరుగుతుందని చెప్పేసి కోరడం జరిగింది. ఈ సమస్యలపైన ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారికి లెటర్ రాయడం జరిగింది. మరి మన సమస్యలపైన ఖచ్చితంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఫీజుల పెంపు అనే అంశం పైన ప్రత్యేకమైనటువంటి ఫీజుల కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఆ ఫీజుల కమిటీకి మనకు రానటువంటి జీతాలను వచ్చినట్టు చూపుతున్నటువంటి కళాశాలల్లో తప్పుడు నివేదికలు తప్పన్నట్టుగానే లెటర్లో రాస్తూ వారికి నివేదిక పంపించడం జరిగింది. ఏది ఏమైనా మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం.